కొడాలి నాని వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ నేర్చుకొని రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పేసి చెబుతున్నారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది. ఈయన మీద ఉన్నటువంటి కేసుల దృష్ట్యా దేశాన్ని విడిచి పారిపోకుండా ఈయన మీద ఎల్ఓసి లుక్అవుట్ సర్కిల్ నోటీసులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు. అయితే ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, కొడాలి నాని గారి మీద ఇప్పటికీ అనేక కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు తాజాగా చూసుకుంటే ఎల్ఓసి లుక్అవుట్ సర్కిల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, షిప్ అంటే లైక్ ఓడరేవులు, వీటన్నిటికి సంబంధించి కూడా దేశాన్ని దాటి వెళ్లకుండా పకడ్బందీగా ప్లాన్ చేశారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీకు గుర్తుంటే మనం కొడాలి నాని బాంబే వెళ్ళినప్పుడు ఈ అంశం మీద మాట్లాడుకున్నాం మనం. అప్పుడే నేను అన్నా, ఈయన అక్కడి నుంచి అమెరికా చెక్కేస్తాడేమో, అది వెళ్లకుండా ముందే లుకౌట్ నోటీసులు ఇచ్చుకోవాలి అని ఆ రోజు మాట్లాడుకున్నాం. ఎప్పుడు అతనికి ఆపరేషన్ కాకముందు. ఆ తర్వాత కూడా 2-3 సందర్భాల్లో ఈ ప్రస్తావన వచ్చింది మనకి. అంటే ఒక ఏమనాలి, క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉంటుంది అనేదానికి. ఇప్పుడు ఏంటి, ఆయనకు ఆపరేషన్ అయింది, అంతా బాగున్నాడు, వెనక్కి వచ్చారు, ఆయన ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు హైదరాబాద్లో. ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారని మనకు తెలిసింది. ఎందుకుట, అక్కడ పరీక్షలు చేయించుకోవటం. అసలు నన్ను అడిగితే భారతదేశంలో లేని డాక్టర్స్ అమెరికాలో ఉన్నారండి, ఈరోజు లండన్లో ఉన్నారా? ఒకప్పుడు లండన్ డాక్టర్స్ అంటే FRCS ఇవన్నీ కూడా చాలా ఫేమస్. ఒకప్పుడు అమెరికా చాలా గ్రేట్, ఎవడు కాదని అండు. కానీ ఈరోజు మన డాక్టర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ని ఆసుపత్రులు కట్టి ఇన్ని రకాలుగా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటే మనం ప్రత్యేకంగా అమెరికా ఎందుకు వెళ్ళాలి? అసలు అమెరికాలో డాక్టర్స్ అపాయింట్మెంట్ మీకు సాధారణంగా దొరకదు, మీకు తెలుసు కదా. అక్కడ ఒక ఎక్స్రే తీయించుకోవటానికి మినిమం యూ హ్యావ్ టు వెయిట్ 3 months. మీరు ఒక జలుబు చేసింది, జ్వరం వచ్చింది అంటే మీకు డాక్టర్ అపాయింట్మెంట్ వెంటనే దొరకదు. ఫర్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు వెయిట్, చాలా లాంగ్ టైం అన్నమాట. అలాంటిది అంటే వీళ్ళందరూ విఐపీలు కాబట్టి దొరుకుతాయా, లేదా దానికి ఏమైనా మార్గాలు ఉంటాయో మనకు తెలియదు. బట్ ఏది ఏమైనా కూడా మన భారతదేశంలో మీకు ఇంత మంచి సౌకర్యాలు ఉన్నప్పుడు, ఇన్ని మంచి ఆసుపత్రులు ఉన్నప్పుడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళాలి? అమెరికా ఖర్చు ఎవడు పెట్టుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారా, మీరే పెట్టుకుంటున్నారా? అది కూడా తెలియాలి, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా పనిచేసి పాపం ఇప్పుడు ఉద్యోగం పోయి ఉద్యోగం లేకుండా ఉన్నారు కదా. ఉద్యోగం లేనప్పుడు మేమేం తిరుగుతాము, ప్రజల దగ్గరికి ఏం వెళ్తాము, ఏం పట్టించుకుంటాం అని మాట్లాడిన వ్యక్తి మీ ఆరోగ్యం కోసం ఉద్యోగం పోయాక మీరు అమెరికా ఎలా వెళ్తారు? పాపం మీకు నియోజకవర్గంలో ప్రజల్ని పట్టించుకోవటానికి మీకు కుదరదు, బట్ మీ ట్రీట్మెంట్ కోసం మీకు ఉద్యోగం లేకపోయినా మీరు అమెరికా వెళ్ళగలరు. ఇది ఎక్కడ న్యాయం అండి? రెండోది, ఇవాళ మీరు లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు అంటే, ఫస్ట్ మీరు పోలీస్ వ్యవస్థని ఈరోజు మీరు నమ్మచ్చు. హ్యావ్ టు అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఎందుకంటే వాళ్ళు డే 1 నుంచి మనం వాళ్ళ ప్రస్థానం చూసుకుంటూ వస్తే ఈ ఆల్మోస్ట్ 11 నెలల కాలంలో, 11 నెలలు పైబడి, కొత్తలో చాలామంది సరిగా పని చేయలేదు, ఎదురు తిరగడం, తర్వాత వాళ్ళకి లీకేజీలు ఇవ్వడం, అంటే అపోజిషన్ కానీ అపోజిషన్కి, తర్వాత కొంతమంది నిజంగానే ఎదురు తిరగడం కూడా జరిగిందని మనం విన్నాం. ఇన్ని నేపథ్యాల నుంచి ఈరోజు పోలీసులు చాలా అలర్ట్గా ఒక మద్యం స్కామ్కి సంబంధించి ప్రతి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవాళ కొడాలి నాని విషయంలో వాళ్ళు చాలా ముందస్తుగా, ఇంతకుముందు ఈ రకంగా జరగలేదు చెప్పాలంటే. కాబట్టి ఈ అంశంలో మనం వాళ్ళని మెచ్చుకోవాలి పోలీసుల్ని. అంటే ఈరోజు కోవర్ట్లు తగ్గారా పోలీస్ డిపార్ట్మెంట్లో? ఇంకా కొద్ది గొప్ప ఉంటారు, అలాగని మన 100% వీళ్ళ వైపే ఉంటారు, తెలుగుదేశం లేకపోతే కూటమి కోసమే పనిచేస్తారని కాదు. అక్కడ వాళ్ళందరి కోసం పనిచేయాలి. ఇక్కడ తెలుగుదేశం కూటమా, వైసీపీనా, ఇది కాదు లెక్క, పార్టీల లెక్క కాదు. ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. కానీ ఇంకా పార్టీలకు అతీతంగా పని చేయకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఎప్పుడూ ఉంటారు. కొంతమంది అటువైపు ఉంటారు, కొంతమంది ఇటువైపు ఉంటారు. అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు ఉండొచ్చు, వాళ్ళ ఇష్టాలు అన్ని రకాలుగా ఉంటాయి అవి. కాబట్టి ఏది ఏమైనా కూడా సరైన సమయంలో స్పందించి మొత్తం, అంటే ఎక్కడెక్కడ వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందో సరిహద్దుల నాలో, లేకపోతే వాటెవర్, అది ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఓడరేవులు కావచ్చు, ప్రతి చోట కూడా లుకౌట్ నోటీసులు అంటించారు. కాబట్టి ఇవాళ కొడాలి నాని ఏం చేస్తారు, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? నెక్స్ట్ అరెస్ట్ కొడాలి నాని.
ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే ఛాలెంజ్ చేసిన వాళ్ళు మరి ఛాలెంజ్ని యువతల వాళ్ళు కూడా స్వీకరిస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చాలామంది ఛాలెంజ్ చేశారు గతంలో, అలాగే ఈయన చేశారు. చేసినప్పుడు ఎదుర్కొంటారు అంతే, అందులో ఏమీ సందేహం అక్కర్లే మనకి. ఏమండి, ఎవడు తప్పు చేసినా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ లేటెస్ట్గా అరెస్ట్లు అయితే జరుగుతాయిగా, ఏది ఆగదు మనకి. ఇప్పుడు అదే ఇంకా నెక్స్ట్ మిథున్ రెడ్డి గారు ఉన్నారు, సజ్జల గారు ఉన్నారు, అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ముఖ్యమైన తలకాయలు మనం మాట్లాడేది. నిన్న ఆయన కూడా పాపం చాలా ఇదిగా మిథున్ రెడ్డికి ఏం సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేనంటా మీకు సంబంధం లేదు కరెక్టే, మిథున్ రెడ్డికి సంబంధం లేదని మీరు ఎలా చెప్తారు? అది వీళ్ళు చెప్పాలి కదా, అధికారులు చెప్పాలి కదా, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చేశారో లేదో. హౌ కెన్ యూ గివ్ ఏ స్టేట్మెంట్? కాబట్టి ఈయన తొందరపాటు, ఈయన ఏమనాలి అంటే ఆవేశం ఆత్రం ఏదనాలో మనకు తెలియదు, ఆయన నోరు జారాడు అంతే, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏది ఏమైనా ఇవాళ కొడాలి నాని అరెస్ట్ అనేది పక్కగా జరుగుతుందంటే అది ఇవాళ రేపా ఎల్లుండి అనేది వెయిట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ డ్రామాలు ఆడ్డాలు, మళ్ళీ ఆరోగ్యం బాగోలేదండాలు, ఇవన్నీ కుదరవు కదా. ఇప్పుడు పోసాని గుండె నొప్పి అన్నారు, పాపం ఏదో అయిపోయింది నాకు అన్నారు, ఏమీ అవ్వలేదు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇప్పుడు కూడా ఏమీ అవ్వలేదు, ఆయన హ్యాపీగా ఇంట్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 4 గోడల మధ్య బతకాల్సి వస్తుంది. అప్పుడు 4 గోడల బయట మాట్లాడేవాడు విచ్చలవిడిగా, ఇప్పుడు 4 గోడల మధ్య ఉండి ప్రశాంతంగా ఆరోగ్యం చూసుకుంటూ తన శేష జీవితాన్ని గడుపుకుంటున్నాడు ఆయన. అంటే ఒక ఫ్రీడమ్ కోల్పోయాడు. నేను చెప్పొచ్చేది అదే, మీరందరూ కూడా ఒక 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన తప్పిదాలకి జీవితకాలం మీ వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోయారు. మనిషి దేన్నైనా కోల్పోవచ్చు కానీ తన స్వేచ్ఛను కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టంగా మనం బతకగలగాలి. ఇవాళ నేను ఇది తినాలంటే తినాలి, ఇక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఫలానా వాళ్ళని కలవాలంటే కలవగలగాలి. దట్ ఈజ్ వాట్ స్వేచ్ఛ అంటే. స్వేచ్ఛ అంటే పరాయి వాళ్ళని తిట్టడం, భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉందని బూతులు తిట్టి అవి కాదు. మీరు చేసిన ఒక తప్పిదం లేదు 5-6 ప్రెస్ మీట్లు ఇవాళ మీ స్వేచ్ఛని కాలరాశాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటేనండి, ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా ఒళ్ళు మరిచి బూతులు మాట్లాడకండి. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఎదుటి మనుషుల్ని కానీ ఎదుటి మనుషుల ఆడవాళ్ళని కానీ ఎవరిని కూడా ఏమనద్దు. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. శాశ్వతం ఏంటి? మీరు చేసే మంచి పనులు మిగులుతాయి. రేపొద్దున మీరు ఉన్నా లేకపోయినా కూడా ఒక పలానా వ్యక్తి ఇది చేశారు, ఆయన టెన్యూర్లో ఇది జరిగింది, ఆ మాట ప్రజలు అనుకుంటారు. మీరు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది ఎక్కడికి వెళ్ళిపోదు, అది మీరు లేకపోయినా తరాలుగా నిలుస్తుంది అది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కొంచెం ఈ కోట్లు లేకపోతే ఈ పర్సంటేజులు, లేదు మన క్యాస్టో లేకపోతే మన ఇదో లేకపోతే ఒక విల్లానో, వీటికి ఆశపడి మీరు మీ వ్యక్తిగత స్వేచ్ఛను ముందు కోల్పోకండి. తర్వాత మీ కుటుంబ పరువుని బజార్న పడేయకండి. మీ పిల్లల భవిష్యత్తును మీరు బజార్న పడేయకండి. నిన్నను అన్నట్టు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, రాజశేఖర్ రెడ్డిని, కసిరెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. మీరెందుకు విచారిస్తున్నారు? మీ వల్ల కదా వాళ్ళు ఈరోజు జైలుకి వెళ్ళారు. అంటే బాధ్యత మీరు కదా తీసుకోవాలి. అది నేను చెప్తున్నా. బాధ్యత ఎవరిదండి? వాళ్ళ పిల్లల గురించి మీరు ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు ఇవాళ జైల్లో ఉన్నారంటే దానికి కారణం శ్రీ జగన్మోహన్ రెడ్డి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ మనం చెప్పొచ్చేది ఒకటేనండి, కొడాలి నాని విషయంలో పోలీసులు చాలా కరెక్ట్గా ప్రవర్తించారు. ఇప్పుడు అందరి విషయాల్లో కూడా వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, సరైన మార్గంలోనే పోలీస్ శాఖ వ్యవహరిస్తోందని మనం చెప్తున్నాము. సో కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.